గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే 2 కొరింథియన్స్ 5:17 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. కాగా ఎవడైనా క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, క్రైస్తవ ఆత్మ జీవితంలో చాలామంది పడిపోయేది ఎక్కడ అంటే సనుగు కొనుట. అంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ లేదు, నా పిల్లలు బాగలేరు, నాకు ఆరోగ్యం బాగలేదు, ఇంకెన్ని ఉంటాయి సమస్యలు. ఇంటికి ఒక సమస్య పెడతాడు దేవుడు. సనుగుకోవద్దు. ఎందుకంటే ఆ మోషే ఐగుప్తు నుంచి కానానుకు 40 సంవత్సరాలు నడిపించినప్పుడు మోషే మన్ననిచ్చిండు. ఐగుప్తులో 10 రకాల వ్యాధులు కలగకుండా చేసిండు. ఎంత ఒక చంటి పాపం చూసిండు మోసే. ఇశ్రాయేల్ జనాంగాన్ని 6,20,000 మందిని మోసే మీద అనుకుని ఎంతమంది? అందరు రాలిపోయారు. కానం చేరుకునే ఎంతమంది? ఇద్దరే. అంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో వెన్ యూ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ ఎ జీసస్ క్రైస్ట్ యువర్ పర్సనల్ సేవియర్, ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నీ యొక్క వ్యక్తిగత రక్షణగా నువ్వు చేర్చుకున్నావో అప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తు ఆజ్ఞలను పాటించాలి. యూ షుడ్ ఫాలో జీసస్ క్రైస్ట్ రూల్స్. అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించాలి. కమాండ్మెంట్స్ వాట్ గివెన్ జీసస్ క్రైస్ట్ కమాండ్మెంట్ టు ఇజ్రాయెల్ పీపుల్. ఇజ్రాయెల్ జనాంగానికి దేవుడు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? 4 గాస్పెల్స్, 4 సువార్తలు ఇచ్చాడు. కాబట్టి మన క్రైస్తవాత్మ జీవితంలో సనుక్కోవద్దు. పాతవి గతించాలి. అంటే పాత నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్, అది పాత నిబంధనలో పూర్వము మన పితరులు మన్నాను తిని నిద్రించారు. కానీ అంతకంటే శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం 4 గాస్పెల్స్లో ఉంది, 4 సువార్తలు. కాబట్టి సనుక్కోవద్దు. పాత నిబంధనలో మన ప్రవక్తలు, రాజులు ఎంతోమంది సనుక్కొని పడిపోయారు. కానీ మనం ఏం చేయాలి? సనుగు కొనవద్దు. పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. కొత్తవి అంటే ఏం కావాలి? న్యూస్ పేపర్ చదువుతారు. దానివల్ల ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఆఫ్ ద న్యూస్ పేపర్, ప్లీజ్ రీడింగ్ ద బైబిల్ మోర్. ప్లీజ్ రీడ్ ద బైబిల్ మోర్. ఎందుకంటే చాలా బైబిల్ చదవాలి. అబ్రహాం లింకన్ చూడండి, ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొలు వచ్చినా కానీ బాగా బైబిల్ చదివి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్, హిజ్ వైఫ్, హిజ్ హెల్త్, హిజ్ ప్రాపర్టీస్, హిజ్ ఎవ్రీథింగ్. అతని ఫెయిత్ అన్నీ లాస్ట్ అయిపోయింది. కానీ రీడింగ్ ఆఫ్ ద బైబిల్ చదివి నామినేషన్ వేసి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు. ఏ ప్రెసిడెంట్ కూడా అన్ని